ఐపీ అయితే దగ్గరకు వస్తుంది కాబట్టి అందరూ ఐపీ చదవాలి ఎంసెట్ చదవాలి అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను 972 మార్క్స్ నాకు ఎలా వచ్చాయి ఐపీలో అనేది నేను ఇది సీక్రెట్ అనేది రివీల్ చేస్తాను. సెకండ్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ ఐపీ అండ్ ఎంసెట్ అయితే నేను చెప్తాను. వాల్యుబుల్ టైం అయితే వేస్ట్ చేయాలనుకోవడం లేదు. మీరు ఈ వీడియోని చూడడం వల్ల మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. సో ఈ వీడియోని పూర్తి వరకు అయితే చూడండి, మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈజీగా అయితే అర్థం. వెళ్ళే ముందు నా పేరు మన అడుగుతుంది, ఐఎమ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆవడి చెన్నై. ఫస్ట్ అయితే 972 మార్క్స్ నాకు ఎలా వచ్చాయితే తెలుసుకుందాం. నేనైతే బేబీ బుల్లెట్ అయితే రెఫర్ అయ్యాను. 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అనేది బేబీ బుల్లెట్ చదువుకున్నాను. 2 మార్క్స్ అనేది మనకు ఫాస్ట్ ట్రాక్ బుక్ అనేది ఇస్తారు కదా కాలేజ్ వాళ్ళు, 2 మార్క్స్ అనేది అక్కడి నుంచి అయితే చదివాను. మీరు 2 మార్క్స్ అనేది బేబీ బుల్లెట్ నుంచి 5 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి 5 కంటే ఎక్కువ కూడా అడగచ్చు. 4 and 8 మార్క్స్ అయితే బేబీ బుల్లెట్ ఉండేది చదువుకుంటే మీరు మ్యాక్సిమం స్కోర్ అయితే చేయొచ్చు. 8 మార్క్స్ అయితే బేబీ బుల్లెట్ ఉండేది అయితే ఖచ్చితంగా అవే అడుగుతారు. 4 మార్క్స్ మీకు అప్పుడప్పుడు ఒక్క క్వశ్చన్ అయినా మిస్ కావచ్చు. సో 8 and 4 అయితే మీరు బేబీ బుల్లెట్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీకు ప్రీవియస్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ముందర బేబీ బుల్లెట్ అయితే మీకు చెప్తారు. నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు పోయిన ఇయర్ ఎన్ని మార్క్స్ అడిగారు, 2 మార్క్స్ 8 మార్క్స్ అనేది అలా చెప్తారు. ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు మీకు 2 మార్క్స్ ఎక్కడి నుంచి చదవాలైతే డౌట్ ఉంటుంది. నేను 3 బుక్స్ అయితే రిఫర్ చేశాను. ఫాస్ట్ ట్రాక్, మెటీరియల్ అండ్ బేబీ బుల్లెట్. ఫాస్ట్ ట్రాక్ అండ్ మెటీరియల్ అయితే కాలేజ్ వాళ్ళు ఇస్తారు. అలాగే బేబీ బుల్లెట్ అయితే మనం కొనుక్కోవాలి. మీకు ఎక్కడి నుంచి కొనుక్కోవాలో కన్ఫ్యూజన్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి బై చేయండి. లేదా బుక్ స్టోర్లో అయితే ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడిగినా మీకు బేబీ బుల్లెట్ అనేది ఇస్తారు. సో నేనైతే ఫాస్ట్ ట్రాక్, మెటీరియల్ అండ్ బేబీ బుల్లెట్ అయితే రిఫర్ చేశాను. మీకు ఇలా రిఫర్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం 2 మార్క్స్ అనేది రావచ్చు ఎగ్జామినేషన్లో. ఇప్పుడైతే మనం హౌ టు మేనేజ్ ఐపీ అండ్ ఎంసెట్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు నేను హౌ టు మేనేజ్ ఐపీ అండ్ ఎంసెట్ అయితే నేను పాయింట్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి అండర్స్టాండింగ్ ద వెయిటేజ్, సెకండ్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్, థర్డ్ వచ్చేసరికి వీక్లీ రివిజన్ అండ్ మాక్ టెస్ట్, ఫోర్త్ వచ్చేసరికి ఫాలో ద 80/20 రూల్. ఫస్ట్ పాయింట్ అయితే తెలుసుకుందాం, అండర్స్టాండింగ్ ద వెయిటేజ్. అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకైతే 25% అనేది ఐపీ మార్క్స్ అండ్ 75% అనేది ఎంసెట్ మార్క్స్ అయితే తీసుకొని 2 యాడ్ చేసి ఎన్ని మార్క్స్ వస్తుంది క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. టీఎస్ వాళ్ళకైతే మొత్తం 100% అనేది ఎంట్రన్స్ ఎంసెట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీరైతే ఐపీ కూడా ముఖ్యమని, మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే ఐపీ కూడా ముఖ్యమే. అలానే టీఎస్ వాళ్ళకి ముఖ్యమని కాదు. ఐపీ ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు మీరు ఏదైనా కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీకు అక్కడ పర్సంటేజ్ అనేది చూస్తారు. ఐపీ మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసినంత పర్సంటేజ్ ఉంటేనే మీకు ఎంట్రీ అనేది ఉంటుంది కాలేజీలోకి. సో ఐపీ కూడా ఇంపార్టెంటే. సెకండ్ అయితే మనం టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. టైం మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ అనేది ఐపీ మీద అయితే ఫోకస్ చేయాలి. అలాగే ఈవినింగ్ వచ్చేసరికి ఎంసెట్లో ఎంసీక్యూస్ అండ్ పీవీక్యూస్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. థర్డ్ వచ్చేసరికి వీక్లీ మాక్ టెస్ట్ అండ్ రివిజన్. అంటే మీరు సండే అనేది మాక్ టెస్ట్ అండ్ రివిజన్కి అయితే టైం అయితే చూసుకోవాలి. ఫోర్త్ పాయింట్ తెలుసుకుందాం, ఫాలో 80/20 రూల్. అంటే 80% సక్సెస్ అనేది 20% కష్టపడడం వల్ల వస్తుంది. అంటే దీన్ని క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీరు హై వెయిటెడ్ చాప్టర్స్ చూసుకోవడం వల్ల మీకు ఎంసెట్ స్కోర్ అనేది బూస్ట్ అవుతుందని దీని అర్థం. ఎంసెట్ డిస్కషన్ కోసం అయితే టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, అది అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇలాంటి మోర్ ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి.